వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఎందుకు ఓడిపోయింది అనే దానికి అనేక కారణాలు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇంకొక కారణం కూడా తీసుకొస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇది 2015 సంవత్సరానికి సంబంధించి, అంటే దాదాపుగా 16 ఏళ్ల క్రితం, 11 ఏళ్ల క్రితం, 2016, ఇది 26 కదా, 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. సాయోని ఘోష్ అనేటువంటి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఆవిడ గురించి కొంచెం మనం హిస్టరీ తెలుసుకుంటే, 1993 జనవరి 27న కోల్కతాలో పుట్టింది. ఇప్పుడు 33 సంవత్సరాలు. మెంబర్ ఆఫ్ లోక్సభ. ఇంకా ఉన్నటువంటి ఇంకాస్త తెలుసుకొని అప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడదాం. జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. టెలిఫిల్మ్ ఇచే దానాతో నటనారంగ ప్రవేశం కూడా చేసింది. పెద్ద తెరపై అరంగేట్రం నోటోబోర్ నాట్అవుట్ చిత్రంతో చిన్న పాత్రతో జరిగింది. 2013-14లో కలకత్తా ఫుట్బాల్ లీగ్ని ప్రత్యక్ష ప్రసార సమయంలో సహా హోస్ట్గా కూడా వ్యవహరించింది. అండ్ 2021 ఫిబ్రవరి 24న తృణమూల్ కాంగ్రెస్లో చేరింది. హిందూ మత మనోభావాలు దెబ్బతీసినందుకు గాను తథాగత రాయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసింది. అంతకుముందు ఇంకేం అవసరం లేదు. ఆవిడ చేసినటువంటి ఇది మనం చూసినట్లయితే, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఫస్ట్ది ఇందులో కార్టూన్ తనంతట తాన్ని క్రియేట్ చేసిందా లేదా అనేది ఒకటైతే 2015కి సంబంధించి ఫిబ్రవరి 18, 3:34 సాయంత్రం చేసినటువంటిది. దానికి ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏంటంటే, గాడ్స్ కుడెంట్ హ్యావ్ బీన్ మోర్ యూజ్ఫుల్ అని శివలింగానికి కాండం తొడిగింది. మీరు చూస్తున్నటువంటిది శివలింగానికి కాండం తొడిగింది. దాని పక్కన ఉన్నటువంటిది సాయోని ఘోష్ ఫోటో ఏదైతే ఉందో, అంటే కలకత్తాలో నాకు చాలా బాగా నచ్చేటువంటిది. ఎక్కువ ఆంధ్ర ప్రాంతం అనే కాదు, మన నానమ్మలు, అమ్మమ్మలు, అంతకంటే ముందు ఉన్నటువంటి తరాలు చాలా చక్కగా పెద్ద బొట్టు పెట్టుకునేవాళ్ళు. కుంకుమ బొట్టు, చాలా పెద్ద రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకునేవాళ్ళు. కలకత్తాలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి, అంటే కలకత్తా కాళీ అమ్మవారిని ఆరాధిస్తారు కదా, అందరూ కూడా అదే రకంగా అక్కడ బొట్టు పెట్టుకుంటారు. చాలా చక్కగా ఉంటుంది. చూడగానే వెంటనే ఒక నమస్కారం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు తనను చూసినా కూడా నిజంగానే చేతులెత్తి నమస్కరిస్తాం ముందు ఆ కార్టూన్ చూడకముందు. బట్ ఇప్పుడు ఇది ఏఐలో క్రియేట్ చేసినట్టున్నారు. తన ముఖానికి కాండం తొడిగి విమర్శ అనేది చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి దానికి ఇప్పుడు ఫలితం దక్కింది అన్నటువంటి దాని మీద ఇది వైరల్ చేస్తున్నారు. కోట్ల మంది హిందువులు పరంభక్తితో ఆరాధించి శివుడిని ఇంత అవమానకరంగా చూపించడం దుర్మార్గం, తీవ్రంగా ఖండించదగినటువంటి విషయం. ఇది కేవలం భావ వ్యక్తీకరణ కాదు, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన టీఎంసీ యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని. అయితే దీనికంటే బిఫోర్ దీనికి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే, బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2023 జూన్లో ఈవిని ప్రశ్నించింది. చాలా డాక్యుమెంటరీస్ ఇవన్నీ కూడా చేసింది, సినిమాల్లో చాలా చేసింది. అన్నీ కూడా దాదాపుగా అడల్ట్ మూవీస్లో చాలా వాటిల్లో కూడా కొన్నింట్లో ఉంది. అది కూడా నేను చేస్తున్నారు. TTIS ఉత్తమ నటి అవార్డు 2010, మిర్చి మ్యూజిక్ అవార్డు 2012, ఐ లవ్ యూ సీజన్ 3 2015లో కూడా పాపం ఆవిడకి ఏదో వచ్చింది. కానీ శివుడికి కాండం తొడిగి చేసినటువంటిది ఏమనాలి అంటే, భావస్వేచ్ఛ పేరుతో హిందూ దేవతల్ని, ఆచారాలని అవమానించడం వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందా? కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే ప్రతీకలను ఎగతాళి చేసి తర్వాత అది జోక్ మాత్రమే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అవసరం, ఎవరు ట్రోల్ చేస్తారో వాళ్ళు ట్రోల్ చేసుకుంటూనే ఉంటారు అని తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం? ఇతర మతాల విషయాల్లో మాట్లాడేటప్పుడు భయపడేవాళ్ళు హిందూ విశ్వాసాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం విచ్చలవిడిగా ఈ వ్యాఖ్యలు చేయడం దేనికి? అంటే సెక్యులరిజం అంటుంది. సెక్యులరిజం అంటే ఒక హిందూ భావాలని టార్గెట్ చేయడమా?
ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ముఖ్యంగా యువతకి రోల్ మోడల్స్గా ఉండాల్సినటువంటి వాళ్ళు సమాజాన్ని విభజించేలా కాకుండా పరస్పర గౌరవాన్ని పెంచేలా మాట్లాడాలి. భావ స్వేచ్ఛకు గౌరవం ఉంది, కానీ అదే స్వేచ్ఛ పేరుతో కోట్లాది మంది విశ్వాసాలను అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. హిందూ దేవతలను అవమానిస్తేనేమో ప్రోగ్రెసివ్, హిందువులు దాన్ని స్పందిస్తే మాత్రం అసహనం అంటేస్తారు. ఇది వాళ్ళ సెక్యులరిజం. కోట్లాది మంది ఆరాధించే విశ్వాసాలను ఎగతాళి చేయడం అది కళ కాదు, అహంకారం, ఒళ్ళు బలుపు. భావస్వేచ్ఛ అంటే ఇతరుల భక్తిని కించపరిచేదానికి ఇచ్చే లైసెన్స్ కాదు. జస్ట్ ఒక్కసారి ఊహించండి, ఇదే రకమైనటువంటి పోస్టు ఇతర మతాల మీద పెట్టుంటే పరిస్థితి ఎలా ఉండేది? దేశవ్యాప్తంగా నిరసనలు, కేసులు, మీడియా డిబేట్లు, దాడులు. కానీ హిందూ భావాలను గాయపరిస్తే మాత్రం అది లిబరల్ ఎక్స్ప్రెషన్. దానికి వాళ్ళు స్పందిస్తే మాత్రం ఇదిగో రైట్ వింగ్ ట్రోలింగ్ చేసేస్తోంది. మతతత్వవాదులందరూ కూడా ఏకమైపోతున్నారు. మరి ఈ డబుల్ స్టాండర్డ్ని ప్రజలు ప్రశ్నిస్తే తప్పే ఉంది? రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఓటు బ్యాంకు కోసం కాకుండా అన్ని మతాల విశ్వాసాలని సమానంగా గౌరవించడం నేర్చుకోవాలి. హిందుత్వం అంటే ద్వేషం కాదు, తమ విశ్వాసాలని అవమానిస్తే ప్రశ్నించేటువంటి హక్కు. సో ఇప్పుడు ఏమనాలి ఈ సాయోని ఘోష్ని, ఏమి అనాలి? అలాగే ఈవిడ పాపం దీని మీద ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టుంది ఒక ఛానల్కి. దాంట్లో మాట్లాడుతుంది దీని గురించి ప్రశ్నిస్తేనే, ఆ అకౌంట్ నాదే కానీ అది నేను వేసిన ట్వీట్ కాదు అని చెప్పి చెప్తోంది. ఒకసారి చూద్దాం. ट्वीट निकाल के लाया गया सोशल मीडिया पे कि कोई शिवलिंग पे कॉन्डोम की फोटो थी। वो तो पहले ही क्लैरिफाई कर दिया गया था कि वो 2015 की एक ट्वीट थी जो मैंने की भी नहीं थी. देखिए अभी ये सब बात बोल के कोई फायदा नहीं है, क्योंकि जिनको ट्रोल करना है वो करेंगे. फिर योगी ये कहना चाहती हूँ कि 2015 के बाद और अगर जब से मैं राजनीति में आई हूँ कभी भी अगर किसी भी संप्रदाय लोगों को ठेस पहुंचाया है, दुख दिया है, तो बताइए. अच्छा एक बार बताओ, योगी जी ने फिर जो स्पीच दी उसमें आपको कहा काबा नहीं बनने देंगे, तो एक सांसद के बयान पे बुलडोजर चलने देंगे. देखिए उत्तर प्रदेश की धरती नहीं है. योगी जी क्या बोल रहे हैं इससे हमको कुछ आता भी नहीं है, जाता नहीं है. बंगाल के लोग ये फैसला लेंगे कि बंगाल में शांति, संप्रीति और सद्भाव की राजनीति चलेगी. శాంతి, సంప్రీతి, సద్భావ్కి రాజనీతి అంటే శివలింగానికి కాండం పెట్టినా కూడా వాళ్ళు ప్రశ్నించరు, అంతే కదా? ఇదే వెళ్ళి కలకత్తా కాళీమాత దగ్గర కూర్చుని ఇదే మాట మాట్లాడగలుగుతుందా? ఈవిడ చేయగలుగుతుందా? రామకృష్ణ పరమహంస, శారదాంబ, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, ఎంతోమంది మహానుభావులు స్వాతంత్రం కోసం, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బెంగాల్ ఎంత పెద్ద కారణం ఎవరికైనా తెలుసా? అలాంటి గడ్డ మీద పుట్టి ఇలాంటి తప్పుడు ఇవి చేయడం. ఆ అకౌంట్ తనదే, బట్ అది నేను చేయలేదు అని చెప్తోంది. చెయ్యలేదు అనడానికి ఇందాక మీకు చూపించినటువంటి పోస్టర్లో కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆ యూజర్ నేమ్ ఏంటి, అది కూడా వెరిఫైడ్ అకౌంట్. మరి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని అడిగితే అదిగో వచ్చేసారు మతతత్వవాదులు, మతోన్మాదులు వచ్చేసారు. ఇంకేముంది, చేసేస్తున్నారు. ఎందులో ఉన్నాయి ప్రక్షిప్తాలు, ఎందులో తప్పులు ఉన్నాయి ఇది అంటే ఇంకా మాట్లాడేస్తారు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.